డలాస్ అంతా గులాబీమయమైంది. డాక్టర్ పెప్పర్ ఎరీనాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. తమ ప్రియతమ నాయకుడు కేటీఆర్ ని కలుసుకోవడానికి ప్రవాసులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గులాబీ జెండాలు, తెలంగాణ ఆటపాటలతో ఎన్ఆర్ఐలు సందడి చేశారు. డల్లాస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకకి అమెరికా నలుమూల నుంచి కాకుండా ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలతో సభాస్థలి గులాబీమయమైంది. జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది. గులాబీ జెండాలు, తెలంగాణ ఆటపాటలతో ఎన్ఆర్ఐలు సందడి చేశారు. ప్రవాస చిన్నారులు, మహిళలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలతో అలరించారు. బతుకమ్మ పాటలకి కోలాటాలు ఆడుతూ మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. తెలంగాణ ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక కేటీఆర్ స్పీచ్ కి మంచి స్పందన లభించింది. దశాబ్ది ఉత్సవాల నాడు తెలంగాణ గడ్డ మీద ఎలాంటి ఉత్సాహం కనిపించిందో డల్లాస్లో కూడా అదే జోష్ కనిపిస్తుందని అన్నారు. అమెరికాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఎన్ఆర్ఐలను చూసి తెలంగాణ తల్లి గర్విస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ సెలబ్రేషన్స్ కు కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కళాకారులు హాజరయ్యారు. సభా ప్రాంగణమంతా జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగింది. తెలంగాణకు సంబంధించి కావచ్చు, భారతదేశానికి సంబంధించి కావచ్చు, అమెరికాలో జరిగిన అతి గొప్ప ఉత్సవాలు ఏవైనా 2-3 ఉంటే దాంట్లో ఇవాళ ఇది ఒకటి ఉంటుంది అని చెప్పి తప్పకుండా చెప్పుకోవచ్చు. మనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు నింపుకొని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు వస్తున్నారంటే ఇంత పెద్ద ఎత్తున అమెరికాలో ఏ మూలన ఉన్న వాళ్ళందరూ కూడా కుటుంబాలతో కూడా తరలి వచ్చి ఎంత అద్భుతంగా ఈ సభను విజయవంతం చేసిరో మీరు చూసినారు. ఇదంతా కూడా కేసీఆర్ గారికి దక్కిన గౌరవం, కేసీఆర్ గారి పైన ఉన్న ప్రేమ, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని, బీఆర్ఎస్ఏ అని పూర్తిగా ప్రపంచం అంతా నమ్ముతుంది అనడానికి ఇది ఒక పెద్ద సాక్ష్యం. తెచ్చిన తెలంగాణను ఈ సంవత్సరాల కాలంలో ఏదైతే కొంత ఒడిదుడుకులకు గురి చేస్తూ ఉన్నారో, ఇది జరుగుతున్న సందర్భంలో తప్పకుండా మేమంతా బీఆర్ఎస్ వైపే ఉన్నాం, మేమంతా కేసీఆర్ వైపే ఉన్నామని చెప్పడానికి దీని ఒక అవకాశంగా తీసుకొని అమెరికాలో ఉన్న తెలంగాణ ప్రజలతో పాటు మిగతా తెలుగు ప్రజలు కూడా చాలామంది కూడా దీంట్లో హాజరైనారు. వారందరూ కూడా సంఘీభావం చెప్పిపోయినారు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రావడమే కాదు, తెలంగాణ అభివృద్ధి అద్భుతంగా జరిగింది, మాకందరికి కూడా రక్షణ ఉండింది. అప్పుడు ఇవాళన్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి, మళ్ళీ కేసీఆర్ గారే రావాలి అని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన ఒక పండగలాగా, ఒక పార్టీ కార్యక్రమంలాగా కాకుండా ఒక పండగలాగా ఇక్కడి ఎన్ఆర్ఐలందరూ కూడా నిర్వహించుకున్నారు. ఇవాళ డల్లాస్ సభ చరిత్రలో ఒక నిలిచిపోయే సభ. అతి కొద్దిమంది నాయకులకు, ఒక 2-3 నాయకులకి ఇంత గొప్ప గౌరవం దక్కి ఉంటుంది. కేటీఆర్ గారు వచ్చిందంటేనే ఇంత గొప్పగా వచ్చి అందరూ కూడా ఆదరించినారంటే ఈ కేసీఆర్ గారు వస్తే ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు మనం. ఇది ఎన్ఆర్ఐలందరికీ, ఎన్ఆర్ఐలు అంటే తెలుగు ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారి పైన ఉన్న గౌరవానికి, అభిమానానికి, నమ్మకానికి చిహ్నం ఇవాల్టి ఈ సభ విజయవంతం కావడం. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రభుత్వాలు మారడం వల్ల ఏదైతే సమస్యలు వస్తున్నాయో, ఇక్కడ చదువుకోవడంతో పాటు జీవితం పైన ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తున్న మా యువకులు ఎవరైతే ఉన్నారో, మా తెలంగాణ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో, మారుతున్న ప్రభుత్వాల పాలసీల వల్ల వాళ్ళకు అనుకోకుండా వస్తున్న చిక్కుల్ని ఎదుర్కోవడానికి, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి వాళ్ళని ఆదుకోవడానికి కొరకు పార్టీగా మేము ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ఇప్పుడే ప్రకటించారు. బహుశా తొందరలోనే, ఎందుకంటే రేపెల్లుండిలో 2-3 రోజుల్లో, ఒక వారం రోజుల్లోనే దానికి ఒక రూపం వస్తుంది. తప్పకుండా దానికి ఎవరిని సంప్రదించాలి, ఎట్లా అనే విషయాలన్నింటి కూడా ఒక వారం లోపే కేటీఆర్ గారు మళ్ళీ ప్రకటిస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నవాళ్ళు విద్యాపరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ ఒక ఆశలతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనుకోకుండా వచ్చిన, ఇక్కడ ప్రభుత్వంలో వచ్చిన మార్పుల వల్ల ఎదుర్కొంటున్న
సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రత్యేకించి ఇవాళ వారు వారు చెప్పింది కేటీఆర్ గారు. మీరన్నది కూడా తప్పకుండా లీగల్ టీం ఇక్కడ ఏర్పడ్డప్పుడు ఈ సమస్యలతో పాటు వీరికి అక్కడ ఉంటే కూడా అక్కడ లీగల్ టీంతో కూడా మాట్లాడి వారితో కూడా చెప్పి అక్కడి సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. 25 సంవత్సరాల బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఎలకతుర్తి వరంగల్లో ఏ విధంగానైతే జరిగినాయో అదే ఉత్సాహము, అదే స్పిరిట్, అదే కాన్ఫిడెన్స్ తోని ఇవాళ అమెరికా నగరం డల్లాస్లో జరుగుతున్నది. మొదటి 2001 నుండి 14 వరకు తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత 10 సంవత్సరంలో తెలంగాణను బాగు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ 25 సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప పార్టీగా ఇక్కడ ఎన్ఆర్ఐ వాళ్ళందరూ కూడా మా పార్టీ దీన్ని మళ్ళా మేము దాంతో పాటే ఉండాలని చెప్పేసి అనేక మంది విద్యార్థులు కానీ, యువకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఏకపక్షంగా ఎవరికి వారు కథానాయకులై ఈ యొక్క మీటింగ్ రావడం జరిగింది. కాబట్టి ఇంత ఉత్సాహంతో జరిగిన మీటింగ్, మోడీ గారు కండక్ట్ చేసిన మీటింగ్ తర్వాత ఇంత పెద్ద మీటింగ్ ఇంతవరకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరగలే, ఏ పార్టీ కూడా జరగలే. ఇదే మోడీ గారి మీటింగ్ తర్వాత జరిగే అత్యంత పెద్ద మీటింగ్. ఇతర దేశాల్లో జరిగే ఒకటే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ది. ఖచ్చితంగా ఇదే స్పిరిట్తో ఇక్కడున్న ఎన్ఆర్ఐలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఆ మద్దతుతో తెలంగాణను మళ్ళా బాగు చేసుకుంటామనే నమ్మకం, విశ్వాసం మా అందరు కలిగింది. డాలాస్లో ఎక్కువ మంది తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. మిగతా అందరికి కూడా కొద్దిగా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ నుండి మిగతా వాళ్ళు మూవ్ అవ్వడం కంటే మిగతా ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం ఈజీ అనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ అటెండ్ అయ్యే ఒక అలవాటు ఇక్కడ ఉంది. కాబట్టి డల్లాస్ నగరాన్ని ఎంచుకోవడం జరిగింది. తెలంగాణ సాధించింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణని బాగు చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. భవిష్యత్తులో కూడా మరలా తెలంగాణని పట్టాలపైకి ఎక్కించి అక్కడ ఉన్న అనేక అంశాలు, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ప్రజలకు ఉపయోగపడేది, పేద ప్రజలందరినీ పైకి తీసుకొచ్చేది, ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రాపర్టీ కావచ్చు, వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలు కావచ్చు, హైదరాబాద్ తెలంగాణనే ఉంటాయని చెప్పేసి చెప్పడానికే ఈ సమావేశం ఏర్పరచారు. ప్రవాసాంధ్రులలో తెలంగాణ వాళ్ళు ఇంత యాక్టివ్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మేము జరుపుకోవాలి, దానికి తెలంగాణలో ఉన్న నాయకులంతా మా దగ్గర రావాలని చెప్పేసి ఉత్సాహంగా వాళ్ళంతలో వాళ్ళే ఆర్గనైజ్ చేసి మమ్మల్ని ఇక్కడ పిలిచి ఈ కార్యక్రమాన్ని చేపిస్తున్నా. నిజంగా వాళ్ళ ఉత్సాహానికి నేను జోహార్లు చెప్తున్నా. అంత ఉత్సాహం వాళ్ళలో కనిపిస్తుంది. అంటే దాదాపు ఇది 5,000 మంది పట్టే స్టేడియం ఇది. మోదీ గారు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ బిఫోర్ ఎలక్షన్స్ ముందులో ఇక్కడ న్యూయార్క్లో ఒక మీటింగ్ పెట్టిండు. దాని తర్వాత అతిపెద్ద మీటింగు ఈ కేటీఆర్ గారి మీటింగ్ అవుతుంది. అంటే కేసీఆర్ గారు ప్రపంచవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఎంతోమందిని ఇవాళ మీకు ఒక కుటుంబాన్ని అందజేసారు కేసీఆర్ గారు. కాబట్టి ప్రపంచం నలుమూల నుంచి, అలాగే భారతదేశంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న మీటింగ్కు భారతదేశం నుంచి కూడా ప్రపంచం నలుమూల నుంచి ప్రతి ఒక్క తెలుగు అసోసియేషన్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. దాంతో నిజంగా చాలా గర్వంగా ఉంది. దాదాపు 5,000 మంది 6,000 మంది పట్టే కెపాసిటీ ఇది. 9 నుంచి 10,000 మంది రిజిస్టర్ చేసుకుంటూ డైరెక్ట్గా 2,000 మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిజంగా చాలా ఘన విజయం ఈ మీటింగ్ సక్సెస్ఫుల్గా అవుతుంది. ఎందుకంటే గత 18 నెలలుగా తెలంగాణలో ఉన్న పరిస్థితులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న జనాలంతా కూడా. కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మేము పొరపాటున గద్దెనెక్కించినాం కాబట్టి ఆ పొరపాటు భవిష్యత్తులో జరగకూడదని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ 18 నెలల కాలంలో తెలంగాణ ప్రజలు చాలా నష్టపోయింది. కాబట్టి ఈ నష్టాన్ని మళ్ళీ పూరించుకోవాలంటే మనకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మళ్ళీ ఆ పొరపాటు జరగొద్దని చెప్పి తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. అంటే ఎన్ఆర్ఐస్ ఇష్యూస్ ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయినాక చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అనేక రకాలుగా ఎన్ఆర్ఐస్ని పంపించే ఏర్పాట్లు అనుకుంటే అనేక రకాలుగా కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పరిస్థితులు సద్దుమనగాలి, ఎన్ఆర్ఐస్ ప్రశాంతంగా ఉండాలి, మంచి స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకొని వాళ్ళ జీవనోపాధి కొనసాగేటట్టు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నిన్న మొన్న 4-5 డేస్ నుంచి ప్రతి దగ్గర 50, 100, 200, 300 ఇట్లా గ్యాదరింగ్స్, మీటింగ్స్ ఒక 15-20 పార్టిసిపేట్ చేసినాం. ఎక్కడ పోయినా కానీ అదే ఉత్సాహం కనిపిస్తుంది. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్.
తెలంగాణ బిడ్డలందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు డాలస్లో జరిగినటువంటి ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరిగింది. ప్రత్యేకించి మా యుఎస్ఏ బీఆర్ఎస్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క కృషి ఈ యొక్క మీటింగ్ విజయంతో బ్రహ్మాండంగా చేశారు. ఒకటి ఇంత సక్సెస్ఫుల్ మీటింగ్, ఎందుకంటే నేను కూడా గతంలో ఎన్ఆర్ఐగా ఇక్కడ ఉన్నాను. ఒక లీడర్ తెలుగు రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు ఒక పెద్ద ఎత్తున స్పందన రావటం అనేది ఈరోజు కనిపించింది. స్టేడియం మొత్తం కూడా ఫుల్ అయిపోయింది. కేటీఆర్ గారి స్పీచ్ కూడా అద్భుతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పార్టీగా, తెలంగాణ ఇంటి పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని రాదనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, దాని అధ్యక్షుడిగా కేసీఆర్ గారి యొక్క నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు అవసరం ఉందనేటువంటిది కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎన్ఆర్ఐస్ నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగింది. కేసీఆర్ గారి పరిపాలనకి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఈ రోజున్న రేవంత్ రెడ్డి పరిపాలనకి తేడాని తెలంగాణలో ఉన్న ప్రజలతో పాటు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా గుర్తించారు. దానికి స్పందనే ఈరోజు ఈ మీటింగ్ యొక్క సక్సెస్. అనేక వేలాది మంది సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి కేటీఆర్ గారి ప్రోగ్రాం సక్సెస్ చేశారు. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో ఎన్ఆర్ఐస్ యొక్క పాత్ర, ప్రత్యేకించి మా బీఆర్ఎస్ పార్టీ యుఎస్ఏ కార్యకర్తల యొక్క పాత్ర అనేది ఖచ్చితంగా ఒక విలువైన పాత్ర పోషించబోతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేది, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అనేది బీఆర్ఎస్తోనే ముడిపడి ఉందనేటువంటిది, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ, ఇంటి పార్టీ, తెలంగాణ కోసమే ఆవిర్భవించిన పార్టీ, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించిన పార్టీ. కాబట్టి తెలంగాణ బిడ్డలందరూ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని కేటీఆర్ గారు విజ్ఞప్తి చేయటం, ఇక్కడ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొనడం అనేది జరిగింది. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఎన్ఆర్ఐ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేశారు. వారందరికీ కూడా మా పార్టీ తరపున, అట్లాగే కేసీఆర్ గారి తరపున, ఇతర నాయకత్వం అందరి తరపున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ సాక్షి టీవీ ద్వారా మరొకసారి తెలంగాణ బిడ్డలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో 25 వసంతాల్లో అడుగుపెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో ఒక క్రియాశీలకమైనటువంటి భారతదేశ రాజకీయాల్లో పాత్ర పోషిస్తుందనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేటీఆర్ గారి యొక్క స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. అందరికి కూడా ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఎన్ఆర్ఐస్ అందరూ కూడా, తెలంగాణ బిడ్డలందరూ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారని, వారి ఆశీస్సులు మా పార్టీకి ఉంటాయని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారని ఈ మీటింగ్ ద్వారా రుజువైందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఎప్పుడైనా కూడా ఏ చరిత్ర వచ్చిన కేసీఆర్ గారే, దాన్ని మళ్ళీ తిరగరాయాల్సి వచ్చిన కేసీఆర్ గారే. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఎనీ ఒక రీజనల్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఇంత పెద్ద మీటింగ్ పెట్టడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారిగా వేలాదిగా, బట్ 6,000 to 7,000 పీపుల్ లోపలికి హాల్లోకి వచ్చిన తర్వాత 3-4 వేల మంది కూడా బయట నిల్చుండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ క్రౌడ్ రావడము, అలాగే ఫైర్ కోడ్ యాక్టివేట్ అయిన తర్వాత చాలామంది కూడా లోపల అలో చేయలేకపోయిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఇంత మంచి స్పందన ఏంటంటే మా అభిమాన నాయకుడు కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చారు, కేటీఆర్ గారితో మాట్లాడాలి, కేటీఆర్ గారితో పిక్చర్ తీసుకోవాలి, కేటీఆర్ గారితో కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ఎంతోమంది లైన్లో ఉండి కూడా చాలామంది 2 గంటల పాటుగా కూడా ఉండి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక పిక్చర్ తీసుకొని దే వర్ సో హ్యాపీ. ఈ సెలబ్రేషన్స్ ఏదైతే ఉందో తెలంగాణకు ప్రతీకగా ఎప్పటి నుంచి ఎన్ఆర్ఎల్ అందరూ మనకు తోడ్పాటుగా ఉన్నారు ఉద్యమంతో పాటు. కాబట్టి ఈ కార్యక్రమాల్ని మనము ఇండియాలోనే కాదు, మన సభలు ఇలా బయట ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవాలని చెప్పి కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటి సభ డాలస్ నగరంలో జరుపుకోవడం జరిగింది. ఈ సభను చూస్తుంటే ఇప్పుడే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎటు చూసినా డాలస్ వైపే చూస్తూ ఉన్నారు. ఈ సభలతో ఇట్స్ అ క్లియర్ మెసేజ్ దట్ పీపుల్ ఆర్ విత్ కేసీఆర్ అండ్ దే వాంట్ కేసీఆర్ బ్యాక్.
అండ్ ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ మెసేజ్ సెండింగ్ ఫ్రమ్ డాలస్ దట్ సార్ వీఆర్ ఆల్ విత్ యూ, వీ వాంట్ యూ బ్యాక్ టు సేవ్ తెలంగాణ అని చెప్పేసి క్లియర్ మెసేజ్ డాలస్ నుంచి వెళ్తా ఉంది. ఇట్స్ బిన్ మోర్ దెన్ ఎ మంత్ మేము ఇక్కడ వచ్చేసి నేను మహేష్ ధనీర్ గారు కూడా ఇక్కడ యూఎస్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్ ప్లస్ ఇంకా మిగతా అందరు వాలంటీర్స్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ 1 month నుండి ఇక్కడ పెట్టి ఎన్నో సన్నాహక సభలు నిర్వహించడం జరిగింది. మాతో పాటు మాకు సహకారం అందిస్తూ ఇండియా నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్యేలు అనుకోండి, ఫార్మర్ మినిస్టర్స్ ఇట్లా బాల్కసుమన్ లాంటి వారు కానీ చాలామంది వచ్చి అన్ని స్టేట్స్ తిరుగుతూ సన్నాహక సభలు ఎన్నో నిర్వహించుకోవడం జరిగింది. 15-20 సన్నాహక సభలు అయినాయి త్రూ అవుట్ అక్రాస్ ద యుఎస్. ఇక్కడ నుండి ఈ సభ కొరకు మా కేటీఆర్ గారితో పాటు దాదాపు 50 మంది బీఆర్ఎస్ నాయకులు ఇండియా నుంచి వచ్చారు. మాకు అందరి నుంచి కూడా చాలా మద్దతు లభించింది. ఇక్కడ డాలస్లో ఉన్న ప్రతి అసోసియేషన్, లోకల్, నేషనల్ అందరు అసోసియేషన్స్ అందరి మద్దతు సహకారంతో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ప్రతి ఒక్కరు అనేది ఒకటే, వీ వాంట్ టు సపోర్ట్ తెలంగాణ అండ్ ఫర్ దట్ వీ నీడ్ కేసీఆర్ అనేది ఒకటే ఒక దానిలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ సభని అంత పెద్దను సక్సెస్ చేయడం జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ వాలంటీర్స్, సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్, మహిళలు ముఖ్యంగా అండ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ సభను సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు తోడ్పడ్డారు. మహిళలందరూ ఈ కల్చరల్ యాక్టివిటీస్లో ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారంటే మేము తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలాగా మనకి బతుకమ్మ, కోలాటం మాకు టైం సరిపోలేదు అన్నట్టుగా ప్రతి ఒక్క మహిళ కూడా అక్కడ వచ్చి చాలామంది కూడా మేము కూడా బతుకమ్మ కోలాటంలో పాల్గొంటామని చెప్పేసి ప్రాక్టీస్ చేసిన వాళ్ళే కాకుండా అందరూ కూడా వచ్చి ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలాగే లోకల్ ఈవెంట్స్, చాలా లోకల్ టాలెంట్ ఉంది. వివిధ చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా కూడా అందరూ ఎన్నో చాలా పర్ఫార్మెన్సెస్ చేయడం జరిగింది. అట్లానే మనకి ఇండియా నుంచి వచ్చిన అతిరథ మహారథులు గోరేటి వెంకన్న కానీ, రసమై బాలకిషన్, మధుప్రియ లాంటి చాలా పెద్ద పెద్ద టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయడం జరిగింది. ఐ థింక్ అందరికీ సమయాభావం వల్ల అందరికీ అనుకున్నంత టైం ఇవ్వలేకపోయాం. ఎందుకంటే ఎవ్రీబడి వాంటెడ్ వెయిటింగ్ ఫర్ కేటీఆర్, వచ్చి కేటీఆర్ గారితో వినాలని చెప్పేసి గంట పైన కేటీఆర్ గారు మాట్లాడిన అందరూ చక్కగా విని ఎవ్రీబడి కనెక్టెడ్. అంటే బికాస్ హిస్ స్పీచ్ వాజ్ రైట్ టు ఎన్ఆర్ఐస్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ, వాట్ ఈజ్ అవర్ కాంట్రిబ్యూషన్ అన్ని ప్రతిదీ కూడా రికగ్నైజ్ చేశారు. అండ్ వాట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ద బెస్ట్ థింగ్ హీ సెడ్ ఈస్ ఇక్కడ చాలామందికి లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది. కాబట్టి త్వరలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక లీగల్ సెల్ని కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పడం ఒక గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఫేస్ అవుతూ ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా వీఆర్ సపోర్టింగ్ ద పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ అఫిలియేషన్. వీఆర్ దేర్ టు సపోర్ట్ ఆల్ ద తెలంగాణ స్టూడెంట్స్ అండ్ తెలుగు స్టూడెంట్స్ అని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ లైక్ ఇన్ హ్యూజ్ థింగ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హియర్. ఇప్పుడు ఈ సభలు అయిపోయాగానే ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ గాంధీ స్టాచ్యూకి వెళ్ళడము, అలానే ఇంటరాక్షన్ విత్ సెవెరల్ అదర్ లీడర్షిప్ టీమ్స్ అండ్ ఆల్ దాట్, మళ్ళీ ఈ యూటీ స్టూడెంట్స్ని ఇంటరాక్ట్ అవ్వడము, ప్లస్ ఐటీ సర్వైలెన్స్ వాళ్ళ మీటింగ్ ఉంది. వాళ్ళ చాలా ప్రోగ్రామ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత రేపు కొద్దిగా లీజర్ టైం ఉంటుంది కాబట్టి ఒక ప్రణాళికను తీసుకొని వచ్చి తప్పకుండా నిన్ననే మీటింగ్ తర్వాత కేటీఆర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీరు దాని సైడ్ ఒక ప్రణాళికను తయారు చేయండి. త్వరలోనే మనం ఒక లీగల్ సెల్ అతి త్వరలో ఏర్పాటు చేద్దాం, ఒక ప్యానల్ ఆఫ్ లాయర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్. ఎందుకంటే ఒక డాలస్నే కాకుండా అక్రాస్ యూఎస్ ప్యానల్లో ఉన్న అందరి లీగల్ టీం అందరినీ పెట్టి దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది లాయర్స్ కూడా నాకు ఇప్పటికీ కొంతమంది అప్రోచ్ కూడా అయ్యారు, మేము కెన్ వి బి పార్ట్ ఆఫ్ ద లీగల్ హెల్ప్ అనే యాంగిల్లో వస్తున్నారు. అంటే విచ్ మీన్స్ ద మెసేజ్ ఈజ్ గోయింగ్ రైట్. నిన్న కేటీఆర్ గారు అనౌన్స్ చేశారో లేదో, ఆల్రెడీ ఐ రిసీవ్డ్ ఫ్యూ కాల్స్ దట్ మేము కూడా వీ వాంట్ టు హెల్ప్ స్టూడెంట్స్ అని. సో దిస్ ఈస్ లైక్ గోయింగ్ టు బి అ బిగ్ హెల్ప్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ లివింగ్ ఇన్ యుఎస్ఏ. దానికి ఈ 1 year సెలబ్రేషన్స్ ఏదైతే ఉన్నాయో మేము ఆల్రెడీ ఒక ప్రణాళిక చేసుకొని కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేయడము, కేటీఆర్ గారితో సమన్వయం పరుచుకుంటూ అడిగినప్పుడే మీరు ఫస్ట్ అయితే ఒక యుఎస్ ఈవెంట్ అయిన తర్వాత రాబోయే రోజుల్లో తప్పకుండా టేకప్ చేద్దామని చెప్పారు. ఇప్పటికే మాకు ఆల్రెడీ యూకే, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ప్లస్ మలేషియా, మిగతా గల్ఫ్ కంట్రీస్ అన్నిటి నుండి కూడా చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలామంది వచ్చిన మిత్రులు దుబాయ్ నుండి కూడా వచ్చారు, మా దగ్గర కూడా పెట్టండి అని అడిగారు. కెనడా నుంచి వచ్చారు, వాళ్ళు అడిగారు. సో ఇలా మాకు రిక్వెస్ట్ అయితే చాలా అంటే చాలా కంట్రీస్ నుంచి వస్తున్నాయి. ఈ ప్రణాళికని, ఈ యాక్టివిటీస్ని, బీఆర్ఎస్ యాక్టివిటీస్ 1 year ప్రపంచవ్యాప్తంగా తప్పకుండా నిర్వహించబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు ఎల్కతుర్తి సభ చూశారు, ఆ సభ కూడా ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయే సభ. ఎందుకంటే వరంగల్లో గత మహాగర్జన చేసినప్పుడు చరిత్రలో మొట్టమొదటి సభ అయింది. అది మళ్ళీ అట్లాంటి సభ పెట్టింది మళ్ళీ కేసీఆర్ గారే. సో ఈ కార్యక్రమాలు ప్రజల నుండి వస్తుంది స్పందన, ప్రజలకు అనుకూలంగానే పార్టీ నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇది పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కాదు, ప్రజల కోరిక మేరకు చేస్తున్న కార్యక్రమాలు. ఇప్పుడు కూడా మేము ప్రపంచవ్యాప్తంగా చేయాలనుకుంది కూడా ఒక డాలస్లో చేసిన తర్వాత మా దగ్గరికి రండి అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి అనుగుణంగానే ఈ ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. చాలామంది ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, అసలు ఎక్కడికి వెళ్ళాలి అనేది అందరికీ
చాలామందికి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఉందని తెలుసు, కానీ హౌ టు కనెక్ట్ అనేది ఒక ఫోన్ నెంబర్ అంటుంటే కాంటాక్ట్ నెంబర్ అనేది, దట్స్ హౌ కేమ్ అప్ విత్ దిస్ థింగ్ సో దట్ ఎనీబడి కెన్ రీచ్ అవుట్ అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. అండ్ చాలా మట్టుకు ఇప్పుడు ఏఐ నుండి కూడా హెల్ప్ తీసుకొని అంటే వాళ్ళకి ప్రోగ్రామ్ గురించి కూడా ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ కన్సర్న్సీ అందరూ ప్రోగ్రాంలో బిజీ ఉన్నా దట్ ఏఐ విల్ ఆల్సో హెల్ప్ ఫర్ ఆటోమేటెడ్ ఆన్సర్స్ అండ్ ఎవ్రీథింగ్. Very happy to be part of this big event, historic event, 25th year of BRS. It's a very good chance to meet the leaders here, and lucky that we are all the leaders from Telangana and India have come here, and I wish a very good future for Telangana, and it was a good chance to talk to and meet KTR Garu, the dynamic leader and our inspiration. Good to see the crowd here, and Jai Telangana, Jai Dallas. మేము ఇక్కడ డాలస్ టెక్సస్ లో ఉన్నాము, బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ఉన్నాము. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అవర్ కేటీఆర్ గారు టు అరైవ్ హియర్. వీఆర్ హ్యూజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ ఇక్కడ చాలా కల్చరల్ యాక్టివిటీస్ అవుతున్నాయి. మేము ఇక్కడ బతుకమ్మ కోలాటం టీంలో ఉన్నాము, అండ్ షార్ట్లీ వీ విల్ బి పర్ఫార్మింగ్ ద కోలాటం. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మన డాలస్ మహానగరంలో టెక్సస్ సైజ్ తెలంగాణ ఫార్మేషన్ డే జరుపుకుంటున్నాము. సో దీనికి గాను మా వాలంటీర్ అందరూ రెడీ అయ్యాము. ఇక్కడ వాలంటీర్ కార్యక్రమాలు చూసినట్లయితే మనము ఫ్రంట్ డెస్క్తో మొదలెడితే ప్రతి వ్యక్తులకి మనము ఫుడ్, తర్వాత స్వీట్, వాటర్. we want to make sure that everybody have fun today. And మన తెలంగాణ ఫార్మేషన్ డే మన డాలస్ నగరంలో ఈరోజు జరుపుకోవడానికి కారణమైన మన బిఆర్ఎస్ పార్టీ అందరికీను ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత మన వాలంటీర్స్ గత నెల రోజులుగా ప్రతి ఈవెంట్ కానీ మీటప్స్ కానీ దీన్ని కృషి చేసి దీన్ని సక్సెస్ఫుల్గా తెలంగాణ రాష్ట్రానికే మన డాలస్ అనేది రెండో తెలంగాణ రాష్ట్రం చెప్పుకుంటున్నారు. సో దాన్ని ప్రూవ్ చేయడానికి మన వాలంటీర్స్ అందరు చాలా కష్టపడుతున్నారు. సో దీన్ని మీరందరూ కూడా వచ్చి, ఈరోజు లోకల్ టాలెంట్ ఉంది, ఈరోజు కోలాటాలు ఉన్నాయి, 4 రోజుల నుంచి మన తెలంగాణ మహిళలు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అందరూ వచ్చి ఇక్కడ ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డేని మనము సక్సెస్ఫుల్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని ఆశిస్తూ మన డాలస్ ప్రజానికాన్ని అందరినీ వీఆర్ వెల్కమింగ్. సో హలో ఎవ్రీవన్, ఫస్ట్లీ జై తెలంగాణ. ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ కోమరికా సెంటర్ ఫ్రిస్కోలో జరగడం ఇదే మొట్టమొదటిసారి, అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ రామన్న కూడా వస్తున్నారు ఈవెంట్ కి. అండ్ తెలంగాణ ఫార్మేషన్ డే ఫస్ట్ టైం ఇన్ డాలస్ ఇంత పెద్ద ఈవెంట్ జరగడం, అలాంగ్ విత్ బిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్ సీ us. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు అనురాధ మేకల్ల, ప్రెసిడెంట్ ఆఫ్ టీపాట్, తెలంగాణ పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డాలస్. ఈరోజు ఇక్కడ డాలస్లో కోమరికా సెంటర్లో తెలంగాణ 11th ఫార్మేషన్ డేతో పాటు బీఆర్ఎస్ 25 years ఆఫ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పండగైన ఈవెంట్ అయినా పొలిటికల్ పార్టీ సెలబ్రేషన్స్ అయినా డాలస్లో జరుగుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈరోజు కూడా ఈ ప్రోగ్రామ్ చాలా హిట్ అయింది, చాలా సంతోషిస్తున్నాము. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు తలపెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం ముందు సూపర్ సక్సెస్ అవ్వాలని, మళ్ళీ ఫామ్లోకి వచ్చి మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బేసిక్గా యూత్ వింగ్ రిప్రజెంట్ చేస్తున్నాం తెలంగాణ ఫార్మేషన్ డేకి. మాకు ఎగ్జాక్ట్ 30 days ముందు కేటీఆర్ అన్న రిక్వెస్ట్ వచ్చింది తెలంగాణ ఫార్మేషన్ డే జరపమని డాలస్లో. సో మేము 30 days నుంచి నిద్ర లేకుండా, తిండి లేకుండా వర్క్ చేస్తున్నాము. మేము యుఎన్టీ, యూటీడీ డిఫరెంట్ కాలేజెస్ నుంచి ఒక 1000 పీపుల్ని, 1000 స్టూడెంట్స్ని మొబిలైజ్ చేసినాము. వాళ్ళందరూ ఇంకొక 2 hours కమరికా సెంటర్కి ఎరీనాకి రాబోతున్నారు. మేము ఇక్కడ ఫుల్ జోష్ నడుస్తుంది. కేటీఆర్ అన్న నిన్న దిగిర్రు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు దిగిర్రు. సో మేము అందరినీ పికప్ చేసుకున్నాము. దే ఆర్ హ్యావింగ్ ఆల్ ద గ్రీట్ అండ్ మీట్స్. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెరీ గుడ్ హియర్. గ్రాండ్ సక్సెస్ రాబోతుంది మన తెలంగాణ ఫార్మేషన్ డే June 1st. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేటీఆర్. ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే మరియు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ డాక్టర్ పెప్పర్ ఎరెనాలో జరగడానికి, సన్నాహక సమావేశాలు జరగడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈ సన్నాహక సమావేశాలను వీక్షించడానికి అమెరికా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ ప్రతినిధులు, కేటీఆర్ గారి అభిమానులు ఆల్రెడీ ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. సో దీనికి ఈ సెలబ్రేషన్స్ కి బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం
టోటల్ చాలా హార్డ్ వర్క్ చేసింది. సో మీరు ప్లీజ్ స్టే ట్యూన్ ఆన్ బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లైక్ బీఆర్ఎస్ యూఎస్ఏ _official అండ్ బీఆర్ఎస్ యూఎస్ఏ ఇన్స్టాగ్రామ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ ఈవెంట్స్ని మీరు తిలకించాలని చెప్పేసి కోరుతున్నాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద బీఆర్ఎస్ పార్టీ పేజెస్ ఆన్ సోషల్ మీడియా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 100% అనుకున్న దానికంటే ఎక్కువ జరిగింది. అంతకు మించి మొదటిసారి ఒక పార్టీకి సంబంధించిన లీడర్కి బయట దేశంలో ఇంత గొప్ప సభ జరగడం అనేటువంటిది మొదటిసారి. అది కేటీఆర్ గారి కోసం కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క తనయుడు కాబట్టి, ఐటీ మినిస్టర్గా తెలంగాణ ఐటీ మినిస్టర్ కంటే కూడా భారతదేశ ఐటీ మినిస్టర్ లాగా ఆయన చూసిరు కాబట్టి అది సాధ్యమైంది అనేటువంటి విషయం స్పష్టమవుతున్నది. నాకు తెలిసి బయట ఇంత గొప్ప ఒక స్టేడియం లాగా తీసుకొని ఇంత గ్యాదరింగ్ ఉన్నది గతంలో ఒకసారి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు జరిగినట్టుంది. బహుశా తర్వాత మళ్ళీ ఇదే ఇప్పటివరకు జరిగినటువంటి హైలైట్ మీటింగ్. ఎందుకు అంటే తెలంగాణని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు అద్భుత దిశగా తీసుకుపోయిండు. మంచి డెవలప్మెంట్ వచ్చింది, వెల్ఫేర్ వచ్చింది. కానీ మళ్ళీ ఈ 16.5 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే పరిపాలన ఉందో ఈ పరిపాలన మాత్రం చాలా దయనీయమైనటువంటి పరిస్థితికి పోయింది, చాలా దరిద్రానికి దారితీస్తూ ఉన్నది. ఈవెన్ ఫారినర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్న కెనరైస్ మన వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్ట్ చేసిన వాటికి కూడా ఒక భద్రత లేనటువంటి పరిస్థితి వచ్చేసరికి మన వాళ్ళు కూడా చాలా కోపోద్రిక్తులైపోయి ఏం నడుస్తుంది ప్రభుత్వాలు ఏందనేటువంటి ఒక భయానక వాతావరణం కనపడ్డది. కాబట్టి వారి యొక్క ప్రేమ తెలంగాణని బాగు చేయాలంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారితోనే సాధ్యమైనటువంటి ఒక లక్ష్యం. అట్ ది సేమ్ టైం ప్రస్తుత పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న దాని మీద కూడా ఉన్నటువంటి ఒక బాధ. మళ్ళీ దీన్ని బాగుపరచాలంటే కనుక మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ రావాలంటే ఒక లక్ష్యంతో ఈరోజు దాదాపు ఎవరు ఊహించిన రీతిలో డాలస్ నగరంలో దాదాపు 8,000 మంది వరకు వచ్చారు. దాదాపు 6,500 మందికి లాక్ చేసేసారు. 5 లాక్ బయటనే దాదాపు 1,500 మంది మిగిలిపోయినటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు కూడా ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ అంటే ఆ మాటకు తగ్గట్టుగానే అద్భుతమైనటువంటి ఉపన్యాసం, పాయింట్ టు పాయింట్ తెలంగాణలో 10 సంవత్సరాలు మనం ఏం చేసినాం, ముందేం చేసినాం తెలంగాణ సాధన కోసం, తర్వాత 10 సంవత్సరాలు ఏం చేసినాం, ఒకవేళ మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినా ప్రభుత్వ పాత్ర ఇచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రం కోసమే పనిచేస్తాం, మీరు ఎవరు వెనకాలకు వేయకండి, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, కాబట్టి మీరు అందరూ రండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మనందరం కలిసికట్టుగా తెలంగాణ డెవలప్ చేసుకుందాం అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో చెప్పినటువంటి ఒక మాట నిజంగా కూడా అందరూ ఆనందంగా వ్యక్తం చేస్తూ చాలా గ్యాదరింగ్ కూడా చాలా గొప్పగా అందరు కలిసి మంచి భోజనాలు చేసుకొని ఒక మంచి వాతావరణం తెలంగాణలో హైదరాబాద్ ఉన్నటువంటి వాతావరణం ఈరోజు డల్లర్స్లో తలపెడతా ఉంది. ఐటీకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గూగుల్ లాంటి సంస్థలు కానీ మైక్రోసాఫ్ట్ సంస్థలు కానీ అటువంటివి కూడా అక్కడ వచ్చి వాళ్ళ బ్యాకప్ కూడా అక్కడ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుండే. అవి ఒక టైప్ ఆఫ్ పెట్టుబడులు. అట్ ది సేమ్ టైం ఎన్ఆర్ఐలు కొద్దిగా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇంటికి పంపించి అమరనాథ్ పంపించి రియల్ ఎస్టేట్ మీద ఒక ప్లాట్ కొనుక్కోవడం భూములు కొనుక్కోవడం చేస్తే కేసీఆర్ గారు గతంలో 2 లక్షల వాల్యూ 3 లక్షల వాల్యూ ఉన్నటువంటి భూముల యొక్క విలువలు 30 లక్షలకు పెంచితే 10 టర్మ్స్ పెంచితే ఆ 30 లక్షల విలువ ఉన్న భూమిని ఇప్పుడు 15 లక్షలకు తగ్గించే ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకు అనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి వాళ్ళ నాయకుడు చంద్రబాబు గారిని చూసుకున్నా, వాళ్ళ శిష్యుని చూసుకున్నా, వాళ్ళని చూసుకున్నా, ఇంకో తెలంగాణ ఆగం చేయనటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నా అనేది అర్థం కావట్లేదు. కానీ ఒక విషయం స్పష్టంగా ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ సాధించినప్పుడు ఇది నా బిడ్డ నా కుటుంబం అనుకుని దాని మీద ప్రేమ ఉంటుంది, ఆత్మ ఆయనకు తెలంగాణ. అదే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటిది ఆలోచన తప్ప తెలంగాణను బాగు చేసే ఆలోచన ఎప్పుడు లేదు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సోల ఆత్మ మిస్ అయింది. ఆ సోల ఆత్మ మిస్ అయింది కాబట్టే ఇప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితి కనపడుతున్నది. దానికి ధైర్యం చెప్పడం కోసమే కేటీఆర్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చి తెలంగాణ ఇబ్బందులు ఉందని బాధపడకండి, ఒకవేళ అమెరికాలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే బీఆర్ఎస్ పార్టీగా కూడా మేము అండగా ఉంటాం, మీరు మాకు సహకరించండి, మేము సహకరిస్తాం, ఒకరికొకరం సహకరించుకొని అమెరికాలో మీ భద్రత విషయంలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి భద్రత విషయంలో కానీ కలిసికట్టుగా పనిచేద్దాం అనేటువంటి ఒక మంచి ఉపన్యాసం ఈరోజు వాళ్ళు చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటి నుంచి కూడా కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని మన యొక్క లక్ష్యాన్ని తట్టుకునేటువంటి కెపాసిటీ లేక పర్సనల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేవాడు. ఏదో ఒక పర్సనల్ కామెంట్ క్యారెక్టర్ని మలైన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మాట్లాడాలంటే మాట్లాడలేదు, ఆయన ముక్కోవడం నుంచి చంద్రబాబు గారి బొల్లి నుంచి ఇంకో అవి కాదు కదా కామెంట్లు. అల్టిమేట్గా నువ్వు ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు, రెండోసారి అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాల అధికారంలో నుండి కనీసం 5 అంతస్తుల బిల్డింగ్ కట్టలేకపోయినావు అమరావతిలో, రెండోసారి అధికారంలోకి వచ్చినావు, సరే జగన్ గారు చేసే ప్రయత్నం వారు చేశారు, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినావు కదా, ఇప్పుడైనా కట్టగలుగుతావా? కట్టలేవు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టరేట్ అంత బిల్డింగ్ కూడా ఇప్పటివరకు చంద్రబాబు కట్టలే. ఎందుకంటే చంద్రబాబుది అమరావతి మీద కానీ ఆంధ్ర మీద కానీ సవతి ప్రేమ, నేను మళ్ళీ రావాల్సింది హైదరాబాద్ సిటీ కావాల్సింది, నాకు ఎందుకు తీయకపోతుంది, నేనేదో అధికారం అనుభవించాలి, నా కొడుకుని మా లెటర్ రూట్ మ్యాప్ చేసుకొని మావని ముందు దింపాలనేటువంటి లక్ష్యం కోసం పనిచేస్తుంది తప్ప ఆయనకు కూడా ప్రేమ లేదు. నేను ఈరోజు చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోరు, అమరావతిలో ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయినా కూడా ఒక బిల్డింగ్ కూడా కట్టాడు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 సంవత్సరాలు కూడా తెలంగాణ యొక్క రీకన్స్ట్రక్షన్ ఎట్లా జరగాలి, తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం ఏం చేయాలనేటువంటి లక్ష్యం కోసం ఒక ఎంప్లాయీ కంటే ఎక్కువ ఇదిగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పనిచేసినాం. ఒకవేళ ఆ సందర్భంలో వీళ్ళకి అట్లా అనిపించుండొచ్చు, కానీ అలాంటి ఉద్దేశము దురుద్దేశం అయితే ఎక్కడ కూడా పార్టీకి కానీ పార్టీ నాయకత్వానికి కూడా లేదు. సరే ఒకవేళ
జరిగినటువంటి పొరపాటు విమరపాట్లు సవరించుకుంటే కూడా మంచిదే కదా. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం అనుకుంటే మంచిదే కదా. కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఒక మంచి లక్ష్యంతో ముందు పోతున్నటువంటి మీటింగ్లో అందరం కలిసికట్టుగా సహకరించుకున్నాం. చాలామంది కోఆపరేట్ చేశారు, మీడియా కూడా కోఆపరేట్ చేసింది. మీ అందరికి కూడా థ్యాంక్స్. మనం బతుకుని మనం బయట పెట్టుకోవడం ఏంది. నేను న్యూయార్క్ పోయినాను, న్యూ జెర్సీ పోయినాను, డెలవేర్ పోయినాను, మీటింగ్ గిట్టి పెట్టినాం. అందరు రావాలి మంచి మీటింగ్ అంటే చాలా ఉత్సాహంతో ఉండే. వాళ్ళు ఎక్కడ పోయినా మాట్లాడే మాట ఏంటంటే, అరే ఈడే ముఖ్యమంత్రి, నాకు అర్థం కాదు. మన బతుకుని మనం బయట వేసుకొని మనకేం లేదు దివాలా తీసిన అని చెప్తారా? మనం చేతి దగ్గర పెట్టుకొని మనం గొప్పగా ఉన్నామని చెప్పేసి బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సింది బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తూ ఉన్నాడు. మేమందరం కూడా చాలామంది ఇన్వెస్ట్ చేసినాము. అది రియల్ ఎస్టేట్ సర్వే కానివ్వండి, ఐటీ పరంగా కానివ్వండి, అవన్నీ దెబ్బతినేటువంటి పరిస్థితి ఉన్నది. మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఉండదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా వెలిబుచ్చారు. అది నేను విన్నటువంటి ప్రధానమైనటువంటి మాట. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఏ విధంగా అయితే సంబరాలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగినాయో అట్లనే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను రెండు కలిపి ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి కేటీఆర్ గారు పూర్తి స్థాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ చేసినటువంటి సందర్భం చూస్తే అసలు మళ్ళీ ఉద్యమ సందర్భాలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఆనాడు ఉద్యమంలో ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి మాతృభూమిని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటైర్రో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఇలా డాలాస్ నగరానికి వచ్చినటువంటి సందర్భాన్ని మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులు ఏ విధంగా ఆడుకుంటున్నారో కూడా చూస్తున్నాం. కళాకారులతో ఘనంగా ఈ యొక్క వేడుకలు జరుగుతా ఉన్నాయి. నిజంగా చాలా సంతోషం ఉన్నది. 25 ఏళ్ళ 14 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ళ అభివృద్ధి ప్రస్థానంలో పాల్గొన్నటువంటి మేమందరం కూడా ఇవాళ ఇక్కడికి కొంతమంది ప్రజాప్రతినిధులము, అదేవిధంగా మాజీ ప్రతినిధులు అందరం వచ్చినాం. చాలా సంతోషంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని ఈ విధంగా ఏ విధంగా 10 ఏళ్ల పాటు ముందుకు తీసుకుపోయినాం అనేటువంటి వివరాలను తెలియజేస్తూ 16 నెలల్లోనే తెలంగాణ అప్పుల పాలైందని, తెలంగాణ పూర్తిగా ప్రజలను ప్రాంతాన్ని అవమానపరిచేటువంటి రీతిలో పరిపాలన చేస్తున్నటువంటి వాళ్లకు, ఏది కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళను చేస్తున్నటువంటి పరిపాలనను ప్రజలకు తెలియజేసి తప్పకుండా కేసీఆర్ గారి పాలనే శ్రీరామ రక్ష తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోని ఆలోచనతో ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారి నాయకత్వం కావాలని, ఎందుకు కావాలి, ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలని ఇలా కేటీ రామన్న ఇక్కడ ఉన్నటువంటి యువకులకు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణను ప్రేమించేటువంటి ప్రతి ఒక్క యువకునికి చెప్పేటువంటి సందర్భమే ఈ సమావేశ సభ. నా పేరు రఘువీర్ బండారు, ఫౌండేషన్ కమిటీ మెంబర్, తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ డాలస్. మా పేరులో తెలంగాణ అనే పేరున్నది మా ఆర్గనైజేషన్లో. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి డాలస్కి వచ్చినటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యులు మరియు కౌన్సిల్ సభ్యులు అండ్ కేటీఆర్ గారు ముఖ్యంగా ఈ సభను డాలస్లో నిర్వహించడానికి వచ్చినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ డాక్టర్ పెప్పర్ ఎరీనాలో అండ్ డాలస్లో గత 10 సంవత్సరాల నుంచి టీప్యాడ్ బతుకమ్మ దసరా సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకుంటుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే అంత ఘనంగా జరిగింది. అండ్ ఆల్సో వీ కుడ్ సీ దట్ మన డాలస్ వాళ్ళు ఎంత విధంగా ఈ తెలంగాణ పండుగను ఆదరించినరో, మన బతుకమ్మను ఆదరించినంత విధంగా జరిగింది. అండ్ వీఆర్ రియలీ ప్రౌడ్. మా తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఈ కార్యక్రమానికి వీలైనంతగా తోడ్పాటు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం జరిపినందుకు తెలుగు వారందరికీ, తెలంగాణ వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వార్షిక సభ సందర్భంగా ప్రతినిధులు ఇక్కడ వచ్చి మమ్మల్ని, రాయలసీమ ప్రతినిధులు ఎస్పెషల్లీ మా సహకారం అందించమని చెప్పి కోరడం జరిగింది. రాయలసీమ తరపున సంపూర్ణంగా మా సహకారం అందిస్తాము. బీఆర్ఎస్ 25వ వార్షిక సభని తప్పకుండా మేము సహకరిస్తామనే ఉద్దేశంతో రాయలసీమ నుంచి కొన్ని వందల మంది ఈరోజు ప్రతినిధులు రావడం జరిగింది. అండ్ ఈ మీటింగ్ ఆల్మోస్ట్ లైక్ 5,000 మంది దాకా అటెండ్ అయినట్టు ఈరోజు ఇది ఉంది. తప్పకుండా మేము రాయలసీమ అనేది ఒకప్పటి గ్రేటర్ తెలంగాణ పార్ట్ ఆఫ్ కాబట్టి డెఫినెట్గా తెలంగాణ ఎనీ కాజ్ మేము సపోర్ట్ చేస్తాము రాయలసీమ నుంచి అని చెప్పాము. అండ్ ఐ నో మీకు అందరికీ తెలుసు, నిజాం ఒకప్పటి గ్రేటర్ తెలంగాణని రాయలసీమ 4 జిల్లాలని దత్త మండలాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీ స్టిల్ ఫీల్ రాయలసీమ తెలంగాణ అనేది ఒక పార్ట్, ఒక తెలుగు మొత్తం మనందరికీ కలిపి రాయలసీమ కూడా ఒకప్పటి
తెలంగాణ గ్రేటర్ తెలంగాణ ప్రాంతం అనేది మేము ఇప్పటికీ భావిస్తాము. తప్పకుండా రాయలసీమ నుంచి తెలంగాణకి మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయని ఆశిస్తూ అండ్ థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి వచ్చిన రాయలసీమ ప్రతినిధులందరికీ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్. I came from Virginia to attend this BRS 25th anniversary celebrations in Dallas. I've been volunteering here for this event. రామన్న నిన్న స్టూడెంట్స్ గురించి మాట్లాడిన పద్ధతి అండ్ బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇక్కడ యూఎస్లో ఆర్గనైజ్ చేస్తారు అని చెప్పడం చాలా ఇట్స్ ఏ గ్రేట్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ వన్ మోర్ ఐ వుడ్ లైక్ టు సే లైక్ నో లీడర్ ఇన్ ఇండియా లాస్ట్ పర్సన్ వరకు ఉండి తనకి ఎవ్రీ పర్సన్కి సెల్ఫీలు అండ్ ఫొటోస్ ఇవ్వడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ హీ లిజన్ టు ఎవ్రీ వన్ వర్డ్స్ అండ్ ఎవ్రీ వన్స్ ప్రాబ్లమ్, ఎస్పెషల్లీ ద స్టూడెంట్స్ ప్రాబ్లమ్. ఈరోజు ఓన్లీ స్టూడెంట్స్ని కలవడానికి ఒక 2 hours టైం ఇచ్చారు యూనివర్సిటీ యూటీడీలో. అందరిని పర్సనల్గా కలిసి అడ్రస్ చేస్తాను అని ఆల్రెడీ మాతోని జూమ్ కాల్ నిర్వహించినప్పుడు ఒక 20 days బ్యాక్ చెప్పారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. గత 2 నెలల కూడా మొన్ననే చూసుకున్నట్టయితే వరంగల్ ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేశారో దానికి మనం చూసినట్టయితే లక్షలాది మందిగా తరలి రావడం జరిగింది. కోల్పోయిన సంవత్సరాల కాలంలోనే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంతో వ్యతిరేకం. అండ్ రాబోయే 3.5 సంవత్సరాల్లో కూడా పార్టీ భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, ఎట్లుండాలి, కార్యకర్తలు ఎట్లా పనిచేయాలని చెప్పేసి ఇప్పుడు నిన్న తెలంగాణ ఫార్మేషన్ డే అండ్ 2001లో పార్టీ పెట్టి ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధన కోసం 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని అండ్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు 25th year. సో పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేట్ చేసుకోవడానికి గౌరవ మంత్రి వారి మాజీ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు రావడం, అట్లాగే ఇండియా నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వాళ్ళందరూ కూడా రావడం, ఇక్కడ నుంచి యునైటెడ్ స్టేట్స్ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల నుంచి ఎంతోమంది విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఆంటర్ప్రెనర్స్ ఎంతోమంది రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచి అండ్ నిన్న కేటీఆర్ గారు కూడా క్లియర్గా సందేశం ఇవ్వండి, అందరూ చేసిన హెల్ప్ కావచ్చు, ప్రత్యేకంగా స్టూడెంట్స్ కోసం కొత్తగా బీఆర్ఎస్ ఎన్ఆర్ఎస్ఎల్ క్రియేట్ చేయడం అనేది స్టూడెంట్స్కి చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఇట్లాంటి ఎన్నో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కేటీఆర్ అన్న గారికి, ఇంకా ఎమ్మెల్యే గారికి, మంత్రి వరకు ఇక్కడ 2 నెలలుగా కష్టపడ్డ పార్టీ కార్యకర్తలందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై కేసీఆర్. My name is Chaitra Miryala. Welcome to Dallas, KTR Garu. Jai Telangana.